అందరికీ నమస్కారం అండి. నేను ప్రజెంట్ టైం ఇప్పుడు 6:37 అవుతుందండి, ఎర్లీ మార్నింగ్. నేను నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇక్కడే పడుకుంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే తిన్నానండి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోపల ఉండకూడదన్నారు, నేను బయటే ఉంటున్నాను. స్టిల్ ఇప్పటికి 372 రోజు అండి ఇది. నేను ఇలాగే అహర్నిశలు రాత్రులు పగలు కూడా ఇక్కడే ఉంటాం. ఆ డాక్యుమెంట్స్ నేను గతంలో చెప్పాను కదా, నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే పెండింగ్లో ఉన్నాయండి. గత సబ్ రిజిస్టర్ని ఒక లంచగొండి సబ్ రిజిస్టర్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. అతను వీరభద్రరావు. అతనే మా ఆస్తులని కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టాడు. ఆ డాక్యుమెంట్ ఏ క్షణం స్కానింగ్ అవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నాం. నాకు పట్టదారు కాల్చుకున్న నా భూముల్ని అన్యాయంగా చేసేస్తున్నారంటే ఇది ఏ స్థాయిలో తీసుకెళ్తా అవుతుంటారు మీరు ఆలోచించండి. అసెంబ్లీ గేటు ముందు పెట్రోల్ కోసం అంటించుకుంటే స్టేట్ ఇష్యూ ఉద్యమం ఉంది. సత్యం పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆయన కూడా తదాస్తు అంటున్నారు, లేకపోతే ఆగేటట్టు కనబడట్లేదు. అసెంబ్లీ గేటు ముందు నేను ఏదో ఒకటి చేసుకోకపోతే ఈ రిజిస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. ఎందుకు నా ల్యాండ్ గ్రాబర్లకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు? ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎంత కరప్షన్ నేను దేనికి ఉంది? అడంగల్లో పట్టాదారు పాసుకులని నా పేర్లు ఉండగా నా భూమిని వేరే ఒకరు చేసేస్తానికి అసలు వ్యవస్థలో వ్యవస్థ బతుకుందా లేదా? ఒక్కటితో వాస్తవం అండి, ఈ డాక్యుమెంట్స్ పొరపాటున అయిన మరుసటి రోజు ఎవరైతే చేశారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను అసెంబ్లీ గేటు ముందు నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను కదా, అయితే వాస్తవం. నేను 372 రోజు అండి ఇది. నేను ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందే అహర్నిశలు కష్టపడి ధర్నా చేస్తున్నాను, శాంతియుతంగా ధర్నా చేస్తాను. అర్థం చేసుకుంటా. నేను ఒక బీసీ జిల్లా నాయకుడిని, ఒక బీసీ జిల్లా ప్రెసిడెంట్ అయి ఉండి నేను ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్నాను. దీన్ని ఏ స్థాయిలో తీసుకెళ్తాను.